హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ వీడియో చూసేస్తారా నా స్టైల్లో? సో చూసారు కదా. ఫస్ట్ ఇలా ఇక్కడ ఆది అనేది ఎంత ఉందో అంత ఫస్ట్ డ్రాయింగ్ చేసుకుంటాము. ఖర్చులు అనేది ఆది బ్లౌజ్ ప్రకారం కాకుండా మన కొలతల ప్రకారం పెట్టేసుకుంటాము. సో ఇక్కడ నడుము అనేది లూజు ఇంత ఉంది. సో ఖర్చు ఎప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అండ్ టక్స్ కోసం 1 ఇంచ్. సో టోటల్ నడుము లెంత్ ఇది, టక్స్ కోసం 1 ఇంచ్, ఖర్చుల కోసం 2 ఇంచెస్. నెక్స్ట్ దీని పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకుంటాము. సో ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఖర్చుల్లో కొంచెం జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఒక్క పావు ఇంచులో ఎక్స్ట్రా పెట్టుకొని అలా డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పొడవుని ఇలా మెజర్ చేసుకొని ఎంత ఉందో చూసారు కదా, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ దీని లెంత్ కూడా ఇలా మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చింది కదా, జస్ట్ ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకుంటే మనం కుట్టినప్పుడు అది కిందకు వస్తుంది. సో ఇలా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం బ్లౌజ్ని బట్టే మెడ లూజు, షోల్డర్ అనేది నేను పెట్టేస్తూ ఉంటాను. చంక డౌన్ కానీ సైజుని బట్టి అర్థమైపోతుంది. సో ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్. నెక్స్ట్ షోల్డర్స్ జారకుండా ఉండటం కోసము మనం ఏం చేస్తామంటే కింది కంటే పైన ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకోవాలి. సో 2.25 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ ఇది అనేది ఈ షేప్లో, పాట్ అనేది ఈ షేప్లో కర్వ్ యాడ్ చేశాను. దీని లెంత్ 4 ఇంచెస్ ఇచ్చాను. ఇక్కడ 2.5 కిందకు వచ్చేసరికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది టోటల్ లెంత్ 10 వస్తే 4 ఏమో దీనికి తీసి 6 ఇంచెస్ ఇలా కట్ చేశాను షేప్కి. సో నెక్స్ట్ షోల్డర్ అనేది 3 ఇంచెస్ కామన్గా పెట్టుకోవచ్చు. మరీ సన్నగా కావాలనుకుంటే 3/4 ఇంచెస్ అలా యాడ్ చేసుకోవాలి. సో ఇంకా చంక డౌన్ అనేది నేను మ్యాక్సిమం మెజర్ చెయ్యను. ఇక్కడ ఇలా మనకు ఎంత కావాలో ఆది బ్లౌజ్లో ఎంత ఉంటుందో దాన్ని యాడ్ చేసుకొని ఇంకా డ్రా చేసుకుంటాను. సో క్రాస్ కోసం తీసుకునేది 1 ఇంచ్ తీసుకోవాలి. మరి ఎక్కువ సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచెస్ అలా తీసుకోవాలి. 1 ఇంచెస్ సరిపోతుంది మ్యాక్సిమం ఆల్ సైజెస్కి. సో చూసారు కదా, ఇది నా స్టైల్ బ్లౌజ్ కటింగ్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. కింద అనేది గోటు వేసిన ముక్కలు వేసుకున్న ఇంత చాలు, పావు ఇంచు మాత్రమే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటనేది లైట్గా ఇలా కట్ చేసుకుంటే ముడతలు రాకుండా చంక దగ్గర కానీ కింద భాగాన కానీ ఫినిషింగ్ ప్రాపర్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఇలా లైట్గా ఇచ్చుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చంక డౌన్ అప్పుడు లైట్గా కర్వ్ అనేది కిందకి తీసుకుంటే చంకల దగ్గర కూడా ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ కూడా మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇలా ఇవ్వకుండా జస్ట్ 1 ఇంచ్ ఇలా తక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో కటింగ్ ప్రాసెస్ కూడా చూసేస్తారా? సో కటింగ్ అనేది ఎప్పుడు మెడ భాగం నుంచి చేసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, కొంచెం అనేది ఇలా డ్రా చేసుకొని ఇలా లోపలికి లోతు తీసుకుంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ కిందకు పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు జారకుండా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఫిట్టింగ్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చెప్పాను కదా, ఒక చిన్ని ఇచ్చినట్టు లైట్ కర్వ్ ఇస్తే చంకల దగ్గర ముడతలు కూడా రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ 1 ఇంచ్ అనేది టక్స్ కోసం యూజ్ చేస్తాము. సో కొంతమంది ఇక్కడ డ్రా చేసుకుంటారు, నాకు ఇక్కడ ఇలా అలవాటు.
సో అలా. నెక్స్ట్ ఇక్కడ కూడా జస్ట్ ఇలా ఇచ్చినట్టు లైట్గా ఇస్తే కొంచెం బాగుంటుంది అక్కడ అలా ఇవ్వటం వల్ల. సో చూసారు కదా షేప్ అనేది ఎలా వచ్చిందో. ఇది టోటల్ ఓవరాల్ పిక్చర్.